Hey everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus Watch 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ వాచ్ అన్నమాట. ఈ వీడియో అన్బాక్సింగ్ మొత్తంలో డ్యూయల్ అనే వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తాను బికాస్ దీంట్లో మనకి డ్యూయల్ బటన్స్ ఉంటాయి, డ్యూయల్ చిప్సెట్ ఉంది అండ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో వస్తుంది అనమాట. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. పైన OnePlus Watch 2 అని ఉంది. సెంటర్లో అయితే మనకి వాచ్ ఇమేజ్ని ఇచ్చారు. కింద OnePlus అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకి బాక్స్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. టాప్లో చూస్తే మనకి ఇక్కడ వేర్ ఓఎస్ బై గూగుల్ అని ఉంది. ఎస్, మనకి OnePlus Watch 2 వేర్ ఓఎస్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వాచ్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మనకి బాక్స్ అంతా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వచ్చింది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. 1 2 3 టడా. సో మనకి మధ్యలో అయితే వాచ్ ఉంది. సో యూ కెన్ సీ. వాచ్ గురించి తర్వాత చూద్దాము. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయి అనేది ఎక్సైటెడ్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న ప్యాకేజెస్ లాగా ఉన్నది కదా. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనకి బుక్లెట్ ఉంటుంది. బుక్లెట్ కూడా చూడొచ్చు, చాలా సన్నగా ఉంది. యూజర్ మాన్యువల్. రైట్ సైడ్ బాక్స్లో వచ్చేసి మనకి ఛార్జింగ్ కేబుల్ని అయితే ఇచ్చారు. సో ఇది మనం వాచ్ పెట్టడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి USB-C టు USB-A కేబుల్. వన్ ఎండ్ని దీనికి కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. మనకి బాక్స్లో అయితే ఇంకేం ఇవ్వలేదు. సో బాక్స్లో అయితే అడాప్టర్ ఇవ్వలేదు. OnePlus వేర్ ఇస్ ది అడాప్టర్? మొన్నే పొగడాను కదా అన్నీ ఇస్తున్నారు అని. ఇప్పుడు దీనికి అడాప్టర్ ఇవ్వలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. వాచ్ గురించి చూద్దాం. అండ్ వాచ్ అయితే కంప్లీట్గా మనకి గీతలు పడకుండా ఉండడానికి బాక్స్లో నుంచి తీసేటప్పుడు ఇక్కడ ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. అండ్ మనకి స్ట్రాప్ వచ్చేసి రబ్బర్ స్ట్రాప్ అనమాట, లెదర్ స్ట్రాప్ అయితే కాదు. స్ట్రాప్ వచ్చేసి మనకి ఫ్లూరో రబ్బర్ స్ట్రాప్ అనమాట విత్ స్టెయిన్లెస్ స్టీల్ బకిల్తో అయితే ఇచ్చారు. సో కింద మనకి ఒక బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి డివైస్ టర్న్ ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే OnePlus లోగో వస్తుంది. సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి లెంత్ వచ్చేసి 1.85 ఇంచెస్ ఉంటుంది. ఈ విడ్త్ వచ్చేసి మనకి 1.83 ఇంచెస్ అనమాట. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి బికాస్ మనకి ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ థిక్నెస్ వచ్చేసి 0.48 ఇంచెస్. మనకి ఓన్లీ డైల్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ ఉంటుంది. విత్ స్ట్రాప్ చూసుకుంటే కనుక దీని ఫుల్ వెయిట్ 80 గ్రామ్స్. సో వాచ్ చాలా హెవీగా ఉంటుంది అండ్ చూడడానికి పెద్ద బల్కీ వాచ్ లాగా ఉంది. సో మనకి వాచ్ కంప్లీట్ ఫ్రేమ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఈ పైన గ్లాస్ కి మనకి సాఫైర్ క్రిస్టల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఈ సాఫైర్ క్రిస్టల్ ప్రొటెక్షన్ అనేది చాలా డ్యూరబుల్ ఉంటుంది. మీరు గట్టిగా వాల్ కి కానీ ఎక్కడైనా గీసుకున్నా కానీ అంత త్వరగా గీతలు అయితే పడవు. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. సెంటర్లో మనకి హార్ట్ రేట్ మానిటర్ సెన్సార్స్, SpO2 సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ పైన మీరు చూస్తే 4 డాట్స్ లాగా కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ఫర్ ఛార్జింగ్. అండ్ ఇక్కడ కింద చూడొచ్చు మనకి OnePlus అని రాసి ఉంటుంది. మనకి OnePlus వాచ్లో చూస్తే 2 బటన్స్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ OnePlus Watch 2లో చూస్తే మనకి పైన ఒక క్రౌన్ ఇచ్చారు అండ్ కింద ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఆన్ ద లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీకర్ గ్రిల్స్ చూడొచ్చు. ఆన్ ద రైట్ సైడ్ వచ్చేసి మనకి మైక్రోఫోన్ ఉంది. దీంట్లో మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ 50 మీటర్స్ వరకు స్విమ్ ప్రూఫ్ అనమాట. సో స్విమ్మింగ్ చేసేటప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఇయర్ అయితే OnePlus వాళ్ళు ఏ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. సో మనకి OnePlus Watch 2 అయితే మిలిటరీ గ్రేడింగ్ సర్టిఫికేషన్తో వస్తుంది. సో మిలిటరీ గ్రేడింగ్ సర్టిఫికేషన్ అంటే ఇది హై టెంపరేచర్స్ అప్ టు 70 డిగ్రీస్ వరకు తట్టుకోగలుగుతుంది అండ్ లో టెంపరేచర్స్ వచ్చేసి -40 వరకు సస్టైన్ అవ్వగలదు. శాండ్ ఉన్నా, డస్ట్ ఉన్నా, వైబ్రేషన్స్ ఏమన్నా వచ్చినా ఇట్ కెన్ సర్వైవ్. అండ్ ఆల్సో మనకి ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ని కూడా ఇది సస్టైన్ అవ్వగలుగుతుంది. డ్యూరబిలిటీలో అయితే ఇప్పటి వరకు మనకి ఆండ్రాయిడ్ కనెక్టివిటీ డివైజెస్ లో చూసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. వాచ్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఒక మీడియం హ్యాండ్ సైజ్ కి కనుక పెడితే చూడడానికి లుక్ ఇలా ఉంటుంది. మనకి ఇది రౌండ్ డైల్ కాబట్టి చూడడానికి ఇంకా పెద్దగా అనిపిస్తుంది. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 1.43 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో మనకి AMOLED స్క్రీన్ అయితే ఇచ్చారు. డిఫాల్ట్ గా దీని బ్రైట్నెస్ మనకి 600 నిట్స్ ఉంటే మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ ఉంటుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 466x466 పిక్సెల్స్ ఉంది. పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మనం ఏ ఆండ్రాయిడ్ డివైస్ కైనా సరే ఈ వాచ్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది యాపిల్ డివైజెస్ కి అయితే కనెక్ట్ అవ్వదు. iOS సపోర్ట్ లేదు, ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్.
మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓ హెల్త్ అనే యాప్ ఉంటుంది, దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లెట్స్ ఓపెన్ దిస్. కింద మనకి డివైజెస్ అని ఉంటుంది, గో టు డివైజెస్, యాడ్ ఏ న్యూ డివైస్, అలౌ. సో ఇక్కడ మనం ఏం డివైస్ యాడ్ చేస్తున్నాము అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. OnePlus Watch 2ని సెలెక్ట్ చేస్తున్నాను. సో లొకేషన్స్ టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసారా OnePlus Watch 2 అని వస్తుంది, ట్యాప్ దట్ అండ్ క్లిక్ నెక్స్ట్. సో మన వాచ్ అయితే పేర్ అయిపోతుంది. సో మనం ఈ వాచ్ యూజ్ చేసుకొని ఫోన్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు కాబట్టి మన కాల్ డేటాని మొత్తం సింక్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నాము. సో ప్రిపేరింగ్ యువర్ వాచ్ అని వస్తుంది. మనకి వాచ్కి NFC సపోర్ట్ కూడా ఉంటుంది, అంటే మనం గూగుల్ పేమెంట్స్ అన్ని వాచ్ ద్వారా చేసుకోవచ్చు. సో క్లిక్ కంటిన్యూ. వాచ్ అయితే పేర్ అయిపోయింది. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. పైన మై వాచ్ అని ఉంటుంది, మై వాచ్ ఫేసెస్ వచ్చాయి. కింద చూస్తే వాచ్ ఫేసెస్ అని ఉంది. ఇది ట్యాప్ చేస్తే దీంట్లో మీరు చూస్తే కనుక టోటల్గా 80 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీకు ఈ 80 కూడా నచ్చలేదు అనుకోండి, కింద చూస్తే కనుక గెట్ మోర్ వాచ్ ఫేసెస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. మీకు నచ్చిన వాచ్ ఫేసెస్ డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. మై వాచ్ ఫేసెస్లోకి వెళ్తే ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నవన్నీ చూపిస్తుంది. వాచ్ ఫేస్ నచ్చింది అనుకోండి, దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ సెట్ యాజ్ ఏ కరెంట్ వాచ్ ఫేస్ అని చూపిస్తుంది. సో మన వాచ్కి ఇమీడియట్గా ఆ పర్టికులర్ వాచ్ ఫేస్ సెట్ అయిపోతుంది. ఒకవేళ మీరు మీ ఫోటో కానీ లేకపోతే మీ ఫేవరెట్స్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి మీ ఫొటోస్ అండ్ వీడియోస్కి పర్మిషన్ని అలౌ చేయాలి. ఫస్ట్ మనం ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది ట్యాప్ చేసి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ సెలెక్ట్, క్లిక్ యాడ్. సో సింకింగ్ టు వాచ్ అని వస్తుంది. ఇక్కడ కింద సెట్ యాజ్ వాచ్ ఫేస్ క్లిక్ చేయగానే మనం వాచ్లో చూసుకోవచ్చు, ఫోటో వచ్చేస్తుంది. మనకి OnePlus వాచ్లో కూడా ఈ ఫొటోస్ పెట్టుకునే ఆప్షన్ ఉంది, కానీ ఇన్ని వాచ్ ఫేసెస్ని అయితే మనకి సపోర్ట్ చేయలేదు. ఇది గూగుల్ వేరస్ వస్తుంది కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైల్స్ చూపిస్తుంది. ఈ డిఫరెంట్ టైల్స్ ఏంటి అంటే మనకి వాచ్ ఫేస్ మీద నుంచి లెఫ్ట్ ఆర్ రైట్ స్వైప్ చేస్తుంటే కనుక మనకి ఇక్కడ డిఫరెంట్ ఐకాన్స్ చూపిస్తుంది కదా, అవన్నీ మనం ఈ వాచ్ టైల్స్లో నుంచి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రెస్ ఉంది, మనం ఎంతసేపు స్ట్రెస్ అయ్యాము అనేది చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో డిఫాల్ట్గా అయితే మనకి 8 టైల్స్ని ఇచ్చారు. మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. కింద చూస్తే గూగుల్ మ్యాప్ సపోర్ట్ ఉంటుంది, అండ్ మనం రీసెంట్గా యూజ్ చేసినవి ఏమైనా యాప్స్ ఉంటే కనుక అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఫేవరెట్ కాంటాక్ట్స్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. అండ్ గూగుల్ అసిస్టెంట్ని కూడా వీ కెన్ యాడ్ ఇట్. ఈ వాచ్లో మనకి ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి ప్లే స్టోర్లోకి వెళ్ళి నేను వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో మనకి ఈ వాచ్లోకి ఇన్బిల్ట్గా వాట్సాప్ యాప్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వాట్సాప్ నుంచి ఏదైనా మెసేజ్ రాగానే ఇలా పాపప్ వస్తుంది. సో మనం ఇది ట్యాప్ చేస్తే మనకి వాట్సాప్ మెసేజ్ కనిపిస్తుంది. దీనికి రెస్పాన్స్ మనం ఎయిదర్ వాయిస్ నోట్ ద్వారా పంపించవచ్చు, లేదు అంటే మనకి టెక్స్ట్ రూపంలో కూడా పంపించవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ట్యాప్ చేస్తే మనకి ఫుల్ లెంత్ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం మెసేజ్ని స్వైప్ చేసేసుకొని క్లిక్ సెండ్. సో మనం వాట్సాప్ మెసేజెస్ రెస్పాండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే కనుక మీకు ఇన్కమింగ్ ఫోన్ కాల్స్ వస్తుంటే ఏ నుంచి వచ్చినప్పుడు మనకి రింగ్ అవ్వాలి, ఏ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సైలెంట్ అవ్వాలి అనేది మొత్తం మనం సెట్ చేసుకోవచ్చు. ఈచ్ యాప్కి సెపరేట్ నోటిఫికేషన్స్ ఉంటుంది అనమాట. మనం కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్కౌట్ అండ్ హెల్త్ అని ఉంటుంది. దీంట్ లోపలికి వెళ్తే మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము, ఎంతసేపు వర్కౌట్ చేసాము, ఏం యాక్టివిటీ చేసాము అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి SpO2 ట్రాకింగ్ అనేది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. మీరు డివైస్ సెట్ చేసుకున్న తర్వాత మనం లోపలికి మాన్యువల్గా వెళ్ళి టర్న్ ఆన్ చేసుకోవాలి. SpO2 అంటే మనకి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అనమాట. సో మనకి ఎప్పుడైనా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కనుక తగ్గిపోతే అలర్ట్ పంపించమని చెప్పి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా టర్న్ ఆన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ గూగుల్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి డిస్ప్లేలోకి వెళ్తే కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావాలా లేదా అనే ఆప్షన్ అడుగుతుంది. సో టర్న్ ఇట్ ఆన్. సో మనకి వాచ్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే టర్న్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్లోకి వెళ్తే మన హార్ట్ రేట్ ఎలా ఉంది, స్లీప్ ఎంతసేపు పడుకున్నాము, డీప్ స్లీప్ ఎంతసేపు ఉంది, స్ట్రెస్ ఎన్ని మినిట్స్ పడ్డాము, లేకపోతే ప్రెసెంట్ స్ట్రెస్ ఎంత ఉంది, SpO2 లెవెల్ ఎంత ఉంది అనేది మొత్తం మనకి ఇక్కడ టైల్స్ రూపంలో చూపిస్తుంది. మీరు ఏదైనా వర్కౌట్ చేస్తే కనుక బాటంలో మనకి వర్కౌట్ రికార్డ్స్ కూడా ఉంటాయి. సో వాచ్ ఫేస్ చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ స్వైప్ చేస్తే మనం టైల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. క్రౌన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి హోమ్ స్క్రీన్ వస్తుంది. మనకి హోమ్ స్క్రీన్ మీద టాప్ టు బాటమ్ స్వైప్ చేస్తే మనకి కంట్రోల్ ప్యానల్ లాగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎయిర్ప్లేన్ మోడ్, మనకి వాచ్ వైబ్రేట్ అవ్వాలా లేకపోతే నోటిఫికేషన్ రావాలా అనే ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే మనకి ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే మనం సౌండ్ ప్లే చేస్తాం కదా, సో ఇఫ్ యూ ట్యాప్ ఇట్ మన ఫోన్ ఎక్కడుంది అనేది సౌండ్ వస్తుంది.
వాచ్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, మన ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసుకోవడం, సెట్టింగ్స్, ఇవన్నీ ఇక్కడ కంట్రోల్ సెంటర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు రీసెంట్ నోటిఫికేషన్స్ చెక్ చేయాలి అనుకుంటే కనుక హోమ్ స్క్రీన్ మీద బాటమ్ టు టాప్ స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి. సో మళ్ళీ క్రౌన్ ని ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఇఫ్ యూ సీ మనకి మన ఫోన్ లో ఉన్న యాప్స్ అన్ని ఉంటాయి. అంతేకాదు ప్లే స్టోర్ లో నుంచి కూడా కావాల్సిన యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కింద ఒక బటన్ ఉంది కదా, ఆ బటన్ ఎందుకు అనుకుంటున్నారేమో, మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు క్విక్ గా వర్కౌట్ యాక్సెస్ చేసుకోవడానికి. సో ఇది ట్యాప్ చేసి మీరు ఏం వర్కౌట్ చేస్తున్నారు అనేది చూస్ చేసుకొని సెలెక్ట్ చేసి మీరు వర్కౌట్ స్టార్ట్ చేస్తే మీరు ఎంతసేపు చేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకుంటుంది. దీంట్లో మనకి ఆటో వర్కౌట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మీరు వర్కౌట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వర్కౌట్ ఆన్ చేయడం మర్చిపోతే కనుక ఆటోమేటిక్గా అది రికగ్నైజ్ చేస్తుంది మీరు వర్కౌట్ చేస్తున్నారు అని. సో మీరు ఎంతసేపు వర్కౌట్ చేశారు అనే డేటా మొత్తం కలెక్ట్ చేస్తుంది. మనకి వాచ్లో టోటల్గా 2 చిప్సెట్స్తో వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి స్నాప్డ్రాగన్ Gen 1 చిప్సెట్. ఇది ఎందుకు అంటే మన వాచ్ ఫంక్షనాలిటీ నార్మల్గా వాట్సాప్ మెసేజెస్కి, ఈ యాప్స్ ఇట్లా మూవ్ అవ్వడానికి, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఈ కాన్ఫిగరేషన్ అంతా మనకి స్నాప్డ్రాగన్ చిప్సెట్ చేస్తుంది. ఇది కాకుండా మనకి PES అని చెప్పి ఇంకొక చిప్సెట్ ఉంది. సో ఈ చిప్సెట్ వచ్చేసి OnePlus వాళ్ళ ఓన్ చిప్సెట్. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. ఇది వర్క్ అవ్వాలి అంటే ఈ చిప్సెట్ ద్వారానే వర్క్ అవుతుంది. లేదు హార్ట్ రేట్ మానిటర్ 24 అవర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి, మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ చిప్సెట్ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ చిప్సెట్ ద్వారా మనకి లెస్ బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో దట్ మన వాచ్ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువసేపు వస్తుంది. ఈ డివైస్ లో అయితే మనకి 2 GB ఆఫ్ ర్యామ్ అండ్ 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకి డ్యూయల్ చిప్సెట్ తో అండ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో వస్తుంది అనమాట. సో Wear OS 4 అండ్ RTOS తో వస్తుంది. సో మీరు RTOS యూజ్ చేస్తే కనుక మనకి 12 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. లేదు Wear OS లో యూజ్ చేస్తే కనుక 100 hours ఆఫ్ బ్యాటరీ యూసేజ్ ఉంటుంది. RTOS కి మనం మాన్యువల్ గా షిఫ్ట్ అవ్వచ్చు. షిఫ్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ మోడ్స్ అని ఉంది కదా, మోడ్స్ లోకి వెళ్ళి ఇప్పుడు మనం స్మార్ట్ మోడ్ లో ఉన్నాం అంటే Wear OS మోడ్ లో ఉంది. కిందకి స్క్రోల్ చేసి పవర్ సేవర్ లోకి వెళ్ళి టర్న్ ఇట్ ఆన్. ఇక్కడ మీరు చూస్తే మనకి 12 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ అని చూపిస్తుంది. సో యు ఆర్ నౌ ఇన్ పవర్ సేవర్ మోడ్. మనం పవర్ సేవింగ్ మోడ్ లో ఉంటే కనుక 90% ఆఫ్ యాప్స్ అన్ని మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఏమేమి యాప్స్ అవైలబిలిటీ ఉన్నాయో చూద్దాం. ఫోన్ యాప్ ఉంది, ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, డైలీ యాక్టివిటీ ఉంది, సో వర్కౌట్ రికార్డ్ అవుతుంది, స్లీప్ ఉంది, స్ట్రెస్ ఉంది, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేట్, వర్కౌట్స్, వెదర్, అలార్మ్, టైమర్, స్టాప్ వాచ్, కంపాస్, ఫ్లాష్ లైట్, మీడియా కంట్రోల్స్, ఇవన్నీ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి గూగుల్ ప్లే స్టోర్ లేదు. సో మనకి యాప్ స్టోర్ అయితే డిలీట్ అయిపోయింది కంప్లీట్ గా. సో మనకి యాప్స్ కానీ Wear OS తో వచ్చే ఫంక్షనాలిటీస్ కానీ ఏమీ వర్క్ అవ్వవు. సో ఇది చూస్తే కనుక OnePlus Watch 1 యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. వర్కౌట్ యాప్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మనకి 12 days ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. మళ్ళీ Wear OS కి షిఫ్ట్ అవ్వాలి అంటే లెట్స్ గో టు సెట్టింగ్స్, మోడ్స్, స్మార్ట్ మోడ్ ని క్లిక్ చేసి క్లిక్ ఎనేబుల్. సో యువర్ వాచ్ విల్ రీస్టార్ట్ అని చెప్తుంది. సో టెక్నాలజీ అయితే క్రేజీ ఉంది. ఒక వాచ్ లో మనకి 2 buttons ని ఇచ్చారు, 2 చిప్సెట్ ని ఇచ్చారు అండ్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ని కూడా ఇచ్చారు, అలాంగ్ విత్ 3 to 4 days ఆఫ్ బ్యాటరీ లైఫ్. నెక్స్ట్ ఈ యాప్ లో వచ్చిన హెల్త్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాము. దీంట్లో మనకి వర్కౌట్ యాప్ ఉంటుంది. దీంట్లో మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అవుట్డోర్ సైకిల్, అవుట్డోర్ రన్నింగ్, బ్యాడ్మింటన్, డాన్స్, టెన్నిస్, ఇవన్నీ ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది. ఇది మన హార్ట్ రేట్ ఎలా ఉంది అనేది కంటిన్యూస్ మానిటరింగ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి SpO2 యాప్ ఉంటుంది. ఇది మన బ్లడ్ ఆక్సిజన్ చెక్ చేసుకోవడం కోసం. యాప్ ఓపెన్ చేసి మన హ్యాండ్ ని కదలకుండా పెట్టి క్లిక్ స్టార్ట్, 30 seconds వెయిట్ చేయాలన్నమాట. 30 seconds లో మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేసి 97% ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్. మనం ఎంతసేపు పడుకున్నాము, ఎంత డీప్ స్లీప్ ఉంది, జస్ట్ ఎంతసేపు పడుకున్నాము, ఐస్ మూవ్మెంట్ ఎంతసేపు ఉంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ యాప్. యాప్ ఓపెన్ చేసి హ్యాండ్ స్టిల్ గా పెట్టి క్లిక్ స్టార్ట్. ఇప్పుడు ఇది మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నాము అనేది చూపిస్తుంది. మీ బాడీ స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడొచ్చు నార్మల్ అయితే కనుక 30 to 60 ఉంది. సో అబౌవ్ 60 ఉంటే కనుక మనకి ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ జోన్ లోకి వెళ్తుంది. గ్రీన్ జోన్ లో ఉన్నంత వరకు వీఆర్ గుడ్. ఈ వాచ్ లో మనకి ఓన్లీ ఈ ఫీచర్స్ ఏ ఉన్నాయి, ECG ఫీచర్ అయితే లేదు. ఒకసారి ఇప్పుడు కాల్ క్వాలిటీ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. హలో, వినిపిస్తుందా? yes మనకి ఇలా
కాల్ క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. నేనైతే ఇది వాట్సాప్ కాల్ అన్నమాట. సో వాట్సాప్ కాల్లో నుంచి మాట్లాడుకుంటే మనకి కాల్ క్వాలిటీ అనేది ఇలా ఉంది. సో దీంట్లో మనకి డ్యూయల్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మీరు వాచ్లో 1 పాయింట్ టు పాయింట్ ఏ టు పాయింట్ బి లొకేషన్ పెట్టుకుంటే కనుక మీరు ఆ సర్కిల్ వాక్ చేసి వచ్చేటప్పటికి మీకు నావిగేషన్తో సహా ఎంత దూరం నడిచారు అనే ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో మనకి 500 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. సో మీరు కనుక స్మార్ట్ మోడ్లో ఉండి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే టర్న్ ఆన్ చేసి హార్ట్ రేట్ మానిటరింగ్ ఆల్ ద టైమ్ ఆన్ చేసుకొని ఉంటే కనుక మనకి మినిమం 48 hours ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కనుక టర్న్ ఆఫ్ చేసి హార్ట్ రేట్ మానిటరింగ్ లేదు అంటే వర్కౌట్స్ యాప్ డే మొత్తంలో ఒక 1 hour అలా యూస్ చేస్తూ ఉంటే కనుక మనకి 100 hours ఆఫ్ యూసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 100% బ్యాటరీ రావాలి అంటే మనకి 60 minutes ఆఫ్ టైం పడుతుంది. దీంట్లో మనకి సిమ్ సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన ఫోన్ కనెక్ట్ చేసుకుని మన ఫోన్ నుంచి కాల్ చేసి దీంట్లో నుంచి మాట్లాడుకోవచ్చు. దీంట్లో మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంది. సో ప్రైస్ అండ్ కలర్స్ విషయానికి వచ్చేసరికి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, రేడియంట్ స్టీల్ అండ్ బ్లాక్ స్టీల్. సో మన దగ్గర ఉంది వచ్చేసి బ్లాక్. ఇండియాలో అయితే దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,000 రూపీస్ అనమాట. మనం పర్చేస్ చేయడానికి ఆల్రెడీ వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మనకి డ్యూయల్ టెక్నాలజీ, డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, బగ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే కనుక బగ్స్ ఏమీ లేదు. టెక్నాలజీ పరంగా అయితే క్రేజీగా ఉంది అండ్ ఈజ్ ఆఫ్ యూస్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీ దగ్గర కనుక 25,000 రూపీస్ ఉండి ఆండ్రాయిడ్ ఫోన్కి యూస్ చేసుకోవడానికి ఏదైనా స్మార్ట్ వాచ్ చూస్తుంటే కనుక OnePlus Watch 2 విల్ బి ఏ గుడ్ ఆప్షన్. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus Watch 2. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.